నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మరోసారి రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని విమర్శలు. ఏపీలో అల్లర్ల ఘటనలపై కొనసాగుతున్న దర్యాప్తు. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో అధికారుల మకాం. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఉమా మహేశ్వరరావు. అవినీతి ఆరోపణలతో అరెస్ట్. అల్లూరు జిల్లా ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్. మావోయిస్టుల అలజడితో నిఘా పెంపు. తమిళనాడులో కుండపోత వానలు. చెన్నై సహా 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. దేశంలో మరోసారి కోవిడ్ కలకలం. KP1, KP2 వేరియంట్లతో ప్రమాదం లేదన్న ఆరోగ్య శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాకాండ చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హింసాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనువనువున జల్లెడ పడుతున్నారు పోలీసులు. రౌడీ షీటర్స్, అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్కు 13 రోజులే మిగిలినుండడంతో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులపై గట్టి నిఘా పెట్టారు. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీస్ శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఎన్నికల రోజున అల్లర్లకు పాల్పడ్డ 2590 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ 1522 మందిని గుర్తించారు. కొందరిని అరెస్ట్ చేయగా మరికొందరికి 41 CRPC నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాకాండ చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హింసాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనువనువున జల్లెడ పడుతున్నారు పోలీసులు. రౌడీ షీటర్స్, అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్కు 13 రోజులే మిగిలినుండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులపై గట్టి నిఘా పెట్టారు.
కాగితాలు, మీ వాహనాల కాగితాలు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీస్ శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్టన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఎన్నికల రోజు అల్లర్లకు పాల్పడ్డ 2790 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ 1522 మందిని గుర్తించారు. కొందరిని అరెస్ట్ చేయగా మరికొందరికి 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో శోధన చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసు రియాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు ఆ తర్వాత హింసాకాండ చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. సోని, ఏదైతే ఏపీలో లోక్సభ అసెంబ్లీ స్థానాల ఎన్నికల పోలింగ్ అనేది మే 13వ తారీఖున జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జరిగిన అనంతరం కూడా కొన్ని చోట్ల అయితే కనుక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడుతో పాటు రాయలసీమ ప్రాంతాలైనటువంటి ఇటు తిరుపతి, అదేవిధంగా అనంతపురం జిల్లాల్లో అయితే కనుక పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే అనంతరం కూడా ఇటు సిట్ బృందం పర్యటించింది. అయితే ఈ సిట్ బృందం కూడా ఒక సమగ్ర నివేదిక అనేది కూడా ఇచ్చింది. కొంత మేరకు అయితే కనుక కొంతమందిపై అయితే కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇక నిఘా వర్గాల నుంచి కూడా జూన్ 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇక ఏదైతే బలగాలు సైతం కూడా ఇటు ఏపీలో రంగంలో దిగడం జరిగింది. అవసరమైతే కనుక ఇక కాటన్ సెర్చ్ సైతం కూడా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే బస్సుల్లో కావచ్చు వీటిలో వస్తారో వారిని సైతం కూడా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటువంటి బోర్డర్ జగ్గేపేట దగ్గర ఏదైతే గరికపాటి చెక్ పోస్ట్ ఉందో అక్కడ సైతం కూడా ఇక బస్సులు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, గవర్నమెంట్ బస్సులు కావచ్చు, వీటన్నిటిని సైతం కూడా తనిఖీలు చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యంగా నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో సైతం కూడా కాటన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇళ్లలో ఎవరెవరు నివసిస్తున్నారు, ఏంటి, ఎప్పటి నుంచి నివసిస్తున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే జూన్ 4వ తేదీన అయితే కనుక ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరుగుతాయి, అసలు ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి వీటన్నిటిపై అయితే కనుక క్షుణ్ణంగా పోలీసు అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే జూన్ 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు అయితే కనుక పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కాటన్ సెర్చ్ నిర్వహిస్తా ఉన్నారు. ఇక విజయవాడ కావచ్చు, అదే విధంగా పల్నాడు ప్రాంతం అయితే కనుక ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏదైతే వీటన్నిటిని కూడా అదుపులో తీసుకొచ్చేందుకు కూడా ఈ యొక్క కాటన్ సెర్చ్ అనేది నిర్వహిస్తా ఉన్నారు. మరొక 2 వారాలు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఎన్నికల ఫలితాలు అనేది కూడా వస్తా ఉన్న నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక 3 అంచెల భద్రత అనేది కూడా పెంచుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే ఈవీఎం మిషన్లు ఉంటాయో ఈవీఎం మిషన్లు భద్రపరుస్తారో ఆ భద్రత పరిచినటువంటి ప్రదేశాల్లో సైతం కూడా పెద్ద ఎత్తున భద్రత అనేది కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక జూన్ 4వ తేదీని సైతం కూడా ఇక ఫలితాలు ఏదైతే వెలువడిస్తారో అక్కడ సైతం కూడా 144 సెక్షన్ అనేది కూడా అమల్లో ఉంటుంది. ఇక పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున కాటన్ సెర్చ్ నిర్వహిస్తా ఉన్నారు. ఆ కాటన్ సెర్చ్ లో అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని సైతం కూడా అదుపులో తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో రౌడీ షీట్స్ వీళ్ళందరిపై అయితే కనుక ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. పలు హోటళ్లపై కూడా దృష్టి పెట్టిన అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి ఇటు హోటల్స్ లో దిగుతారో ఆ హోటల్స్ పై సైతం కూడా ఇక పెద్ద ఎత్తున అయితే కనుక పోలీసులకు సమాచారం సేకరిస్తున్న పలు పరిస్థితుల్లో కూడా కనబడతా ఉన్నాయి. ఎవరైతే అనుమానాస్పదంగా
తిరిగితే మాత్రం అదే విధంగా ఎవరైతే అనుమానాస్పదంగా కనబడినా, ఎవరైతే అనుమానాస్పదంగా హోటల్లో దిగినా సరే ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు హోటల్స్ నిర్వాహకులతోటి సమావేశం అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తాను. అందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అవగాహన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే పెట్రోల్ బంకులకు సైతం కూడా ఇక పోలీసులు పెద్ద ఎత్తున అయితే కనుక చర్యలు సంతోష్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు వెబ్ కెమెరాలో రికార్డయ్యాయి. విచారణలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని కుమార్ మీనాను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం వెబ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యేని ఓ మహిళ నిలదీశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఆమెపై దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచిత్తల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసం కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఈసీ ఆదేశించాలని చూస్తున్నాం. దీని మీద అప్డేట్స్ ఏంటి? సోని, ప్రధానంగా చూసుకున్నట్టే పోలింగ్ రోజున ఎక్కడైతే ఉందో వివాదాలు జరిగాయో దానికి సంబంధించి కూడా ఓబీ నుంచి కూడా ఎన్నికల కమిషన్ చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వానికి సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. దీని మీద కూడా దృష్టి సారించి విచారణ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మాత్రం ఒకవైపు నుంచి సిట్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ 2 రోజుల ప్రక్రియ కూడా సిట్ దాదాపు ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో కొన్ని పోలీసులకు సంబంధించిన స్థానికంగా ఉన్న వారు అందరూ కూడా దీనికి సంబంధించిన వివాదాలు సీసీ ఫుటేజ్ కూడా సిట్ కి ఇవ్వడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా రెంటచంద్ర మండలం పాల్వాయిలో మాత్రం ఎన్నికల పోలింగ్ రోజున ఎక్కువగా టీడీపీకి ఓట్లు అక్కడ పడుతున్నాయి, వైసీపీకి మాత్రం తక్కువ ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి కింది వైసీపీ నేత సమాచారం మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పోలింగ్ బూత్ లకు వెళ్ళడం జరిగింది. వెంటనే అక్కడున్న టీడీపీ ఏజెంట్లు మాత్రం అక్కడున్న అధికారులు కూడా సంబంధించి కూడా లోపలికి వెళ్తుండగా అందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లోపలికి వెళ్ళేసేసి పోలింగ్ బూత్ లో ఉన్న ఈవీఎంలను కూడా ధ్వంసం చేసిన ఘటన మాత్రం సీసీ ఫుటేజ్ లో వెలుగులోకి వచ్చే పరిస్థితి నెలకొంది. ఇది బాగా దుమారం కూడా రేగింది. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకే ఇక్కడ వివాదాలు జరుగుతాయి. దానికి సంబంధించి కూడా నేను హైదరాబాద్ రావడం జరిగిందని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ ఘటన కూడా ఈసీ మాత్రం దీని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూడా ఏదైతుందో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా కొత్తగా వచ్చిన అమిత్ గారికి దీని మీద కూడా దృష్టి సారించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఈ దుమారం రేగుతుంటే ఒకవైపు నుంచి కూడా సిట్ కూడా మాకు సంబంధించి ఒకవైపు నుంచి టీడీపీ కూడా మాకు సంబంధించి సిట్లో కూడా మరింత లోతైన విచారణ కూడా చేయాలని చెప్పి ఒక వైపు నుంచి కూడా టీడీపీ వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు నుంచి దీంతో పాటుగా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయించాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి నేపథ్యంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో మాత్రం పురోగతి సాధించేందుకు మాత్రం దీని మీద కూడా దృష్టి సారిస్తుంది పోలీసు ఉన్నతాంగం. దీని మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారని చెప్పేసి ఈవీఎం ధ్వంసం చేయడం అంటే స్పష్టమైనగా దీని మీద కూడా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్ లో వెలుగులోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈసీ దీని మీద కూడా విచారణ చేసి దాని మీద కూడా తుది నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోని ఎస్ వీరస్వామి, మరి ఎమ్మెల్యే పిల్లలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన రికార్డ్ అయింది. మరి ఆయనను కూడా నిందితుడిగా చేర్చారా లేదా? అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం సిట్ దర్యాప్తులో మాత్రం కొంతమంది వివరాలు కూడా సేకరించి గోప్యంగా మాత్రం సిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ప్రముఖులను కూడా రాజకీయ నేతల హస్తం ఉంది. ఇలాంటి ఘటనలో పాల్పడే విషయంలో మాత్రం దానికి సంబంధించి కూడా వాళ్ళ పేర్లు మాత్రం ఎంతవాటికి వెల్లడించలేదు. ఇది ఈసీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం దీని మీద స్పష్టంగా అతని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం టీడీపీకి సంబంధించిన రాజకీయ నేతలు కూడా కొంతమంది కూడా ఏదైతే ఈ ఘటనకు పాల్పడే విషయంలో మాత్రం కొంతమంది తెర వెనుక దీని మీద కూడా దృష్టి సారించారని చెప్పేసి పరిస్థితి నెలకొంది. వాళ్ళు కూడా కొద్దిసేపట్లో కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు. మరోవైపు చూసుకున్నట్టు మాత్రం సిట్ దర్యాప్తు మాత్రం మాకు దాని మీద అనుమానం ఉంది అని చెప్పేసి ఒకవైపు నుంచి టీడీపీ నేతలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంతమందికి నోటీసులు ఇస్తారు, ఎంతమందిని అదుపులో తీసుకుంటారని చెప్పేసి మనకున్న వేగవంతంగా ముందు సాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. 4వ తారీఖు ఎన్నికల లెక్కింపు ఉంటుంది కాబట్టి ఆ లోపు మాత్రం ఎవరికైతే నోటీసులు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఇంటికి పరిమితం చేసేసి గృహ నిర్బంధం చేసి అదేవిధంగా చూసుకుంటే బైండ్ అవుట్ చేసే పనిలో పడ్డారు పోలీసు ఉన్నతాధికారులు. దీని మీద దృష్టి సారించాలి. ఎంతమంది మీద కేసులు నమోదు చేస్తారు, ఎంతమందిని అదుపులో తీసుకుంటారు అని చెప్పేసి మనకున్న ముందుకు అడిగే వేసే అవకాశం ఉంది. సోని ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వీరస్వామి. అవినీతి ఆరోపణల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును నిన్న అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఉమామహేశ్వరరావు నివాసం సహా 14 చోట్ల తనిఖీలు చేసింది. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను గుర్తించారు. షామీర్పేటలో ఒక విల్లా, గట్కేసర్లో 5 ఫ్లాట్లను గుర్తించింది ఏసీబీ. 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని అంటున్నారు. ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, అవినీతి ఆరోపణల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనిపైన అప్డేట్స్ ఏంటి?
సోనీ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే ఏసీసీఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావును సుదీర్ఘంగా నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి వరకు కూడా విచారించారు అధికారులు. సోదాల్లో భాగంగా ఏదైతే తన ఇంట్లో అశోక్ నగర్లోని తన నివాసంలో అలాగే మామ, సోదరులు, అలాగే స్నేహితులు, అలాగే కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా 14 చోట్ల ఏకకాలంలో అటు విశాఖపట్నంలోని చోడవరంలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తన బంధువులు స్వగ్రామం అన్ని చోట్ల కూడా 14 చోట్ల పలు బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులకు లభ్యమైనటువంటి నగదు చూసుకున్నట్టయితే 38 లక్షలుగా ఉంది, 38 లక్షల పైచిలుకుగా ఉంది. అలాగే బంగారం, వెండి చూసుకున్నట్టయితే 60 తులాలు పైచిలుకుగా ఉంది. అలాగే బినామీ ఆస్తులకు సంబంధించి 17 ప్రాపర్టీలను అయితే అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద షామీర్పేటలో ఒక విల్లా, అలాగే గట్కేసర్లో దాదాపు 5 ఫ్లాట్ల దాకా గుర్తించారు అధికారులు. 2 లాకర్లకి సంబంధించి కూడా ఏదైతే తనకి ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి 2 లాకర్లకి సంబంధించి కూడా పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. లాకర్లకి సంబంధించి దాన్ని బ్రేక్ చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చినట్లయితే మరింత ఆస్తుల చిట్టా పెరిగే అవకాశం ఉంటుంది. గత నెల రోజుల నుంచి కూడా ఏసీబీ అధికారులు ఏసీసీఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావు మీద ఒక నిఘా ఏర్పాటు చేశారు. ఇతను చేస్తున్నటువంటి దందాలు, పలు కేసులు, సిసిఎస్కి వచ్చేటటువంటి పలు కీలక కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి సమాచారానికి, అలాగే బాధితులు, అలాగే నిందితుల తరపు నిందితుల పక్షాన్ని ఇతను ఉండి దందాలు నిర్వహించడం, బాధితులకు న్యాయం చేయకపోవడం, గత కొన్నేళ్లుగా మన ఉదాహరణకి చూసుకున్నట్టయితే సాహితీ ఇన్ఫ్రా కేసే చూసుకోవచ్చు. దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆ కేసులో ఇంతవరకు కూడా పురోగతి లేకపోవడం, ఎవరైతే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి భూదాటి లక్ష్మీనారాయణ దగ్గర భారీ ఎత్తులో ఇతను ముడుపులు తీసుకున్నట్టుగా కూడా అభియోగాలు ఉన్నాయి. గతంలో చూసుకున్నట్టయితే 2 చోట్ల ఇన్స్పెక్టర్గా జవహర్ నగర్ కావచ్చు, అలాగే పలు చోట్ల ఇన్స్పెక్టర్గా పనిచేసిన ప్రాంతాల్లో కూడా 2 సార్లు కూడా సస్పెండ్ అయ్యారు. మరోసారి ఏదైతే ఏసీబీగా ఇబ్రహీంపట్నం ఏసీబీగా ఉన్న సమయంలో కూడా ఒక చిన్న ల్యాండ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇతను చాలా ఏదైతే నిందితుల తరపున పక్షాన ఉండి ఆ బాధితుడికి అన్యాయం చేశాడన్న కోణంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు ఏదైతే ఉందో దానిలో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిందితుడు తరపున ఎవరైతే మట్టారెడ్డి దగ్గర కూడా ఇతను చాలా వరకు భారీ ఎత్తుల ముడుపులు కోట్లలో తీసుకున్నాడో అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం ఈ కేసుకి సంబంధించి ఏసీబీ అధికారులు నిన్న రాత్రి 10 గంటలకు జాయింట్ డైరెక్టర్ అయినటువంటి సుధీంద్ర బాబు నిన్న తన నివాసం అశోక్ నగర్లోని తన నివాసంలో ఉమామహేశ్వరరావుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం బంజారా హిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అందులోకి తరలించారు. మొత్తం మీద నైట్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుదీర్ఘంగా అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఈ ఉమామహేశ్వరరావుని నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటి వరకు కూడా దాదాపు వెలుగులోకి వచ్చినటువంటి ఆస్తుల చిట్టా 30 చూసుకున్నట్టయితే దాదాపు తక్కువగానే కనిపిస్తోంది. కాబట్టి ఉమామహేశ్వరరావు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా కూడా ఆస్తులు కూడబెట్టారు. కాబట్టి విల్లాల దగ్గర నుంచి అలాగే అశోక్ నగర్లో కూడా కొన్ని ఫ్లాట్లను కూడా గుర్తించారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉషా. ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం ధాన్యానికే 500 బోనస్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారం వచ్చాక హస్తం పార్టీ మాట మార్చిందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ఆరోపిస్తున్నారు. వరి పంటకు 500 రూపాయలు బోనస్ అని, ఇప్పుడేమో సన్న రకాలకేనని చెప్తోందని విమర్శిస్తున్నారు. కాగా రైతు భరోసాకు సంబంధించి 6,000 కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని మంత్రులు బట్టి, జూపల్లి, పొంగులేటి అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి
సన్న బియ్యం కొనొద్దు అని ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్న రకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్లో పెట్టాల్సి ఉండే, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, సన్న వడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నేనే సన్న ధాన్యం సన్న వడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. ఒక్కటి ఆలోచించండి, నిన్నటిదాకా చెప్పినారు 500 బోనస్ ఇస్తా క్వింటాల్కి అన్నాడు, 500 ఇస్తా బోనస్ క్వింటాల్కి అన్నాడు. నిన్నేం చెప్తున్నాడు సాగు కబురు చల్లగా, సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ అంటున్నాడు. సాగర్లో చాలా మంది మీరు సన్నవడ్లు పండించుకుంటున్నారు, మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు. ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా 3000 రూపాయలకు మీరే అమ్ముకుంటారు. కరెక్టే నేను చెప్పేది. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఆ బోనస్ 500 బోనస్లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది. ఎందుకంటే తెలంగాణలో పండించేది 75-80% దొడ్డువడ్లు. 75-80% పండించే దొడ్డువడ్లకేమో బోనస్ లేదంట. మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. ఆ రోజేమో అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, 500 బోనస్ మీరు వరి పండించండి. ఇది బోగస్ అని వాళ్ళకి తేలిపోయింది. మరి ఇట్లా ప్రతి వాగ్దానాన్ని తుంగలో దొక్కుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నదా లేదా దయచేసి ఆలోచించండి. నిన్న మేము క్యాబినెట్లో ఒక నిర్ణయం చేసుకున్నాం. 500 రూపాయలు ధాన్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో బడి పిల్లలకు కానీ రేషన్కి కానీ పేదలకు ఇచ్చే రేషన్ కానీ అన్నిటికీ సన్న బియ్యమే ఇవ్వాలి. మనమేమో సన్న బియ్యం తినుకుంటూ మిడ్ డే మీల్స్లో కానీ లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్లో కానీ దొడ్డు బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కొంత దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి ప్రాథమికంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మురుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోగస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు. మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పిండ్రు, వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందులో సన్న ఓట్లను రాయలే, దొడ్డు ఓట్లను రాయలే. మొన్ననే ఇది పేపర్ లో
లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు, చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు, సన్నవడ్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి. అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు, అందరికి కూడా చెడ్డ పేరే, ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు, సమాజం కులిపోవడానికి ఇటువంటి మనుషులే కారణమవుతారు. వాటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి. అదే కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్రిమినల్ చరిత్రకు, బ్లాక్ మెయిలిజానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా జనగామ గ్రాడ్యుయేట్లను, ఈ యొక్క ప్రాంత 3 జిల్లాల గ్రాడ్యుయేట్లను కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. SKV Bulletin updates. For more updates, keep watching Swadandra News.